నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన కానీ ఉత్కంఠభరితమైన కథ వినబోతున్నాం. కాకుల గూడు రక్షణలో తెలివి గెలుస్తుందా లేక దుష్ట పాము గెలుస్తుందా? ఈ కథ చివరి వరకు చూడండి. ఒక పెద్ద మర్రి చెట్టుపై కాకి భార్య మరియు కాకి భర్త సంతోషంగా నివసించేవారు. వారికి ఒక అందమైన గూడు ఉండేది. దానిలో 3 చిన్న గుడ్లు ఉండేవి. ఈ గుడ్లలో వారి భవిష్యత్ పిల్లలు ఉండేవి. మన పిల్లలు ఎంత అందంగా ఉంటారో అని కాకి అమ్మ ప్రేమగా చెప్పేది, తన రెక్కలతో గుడ్లను మెల్లగా కప్పుతూ. అవును కాకి భార్య అని కాకి భర్త చెప్పేవాడు, మనం వాళ్లను బాగా కాపాడాలి. ఈ ప్రపంచంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. వారి చెట్టు చాలా పెద్దది మరియు పురాతనమైనది. దాని కొమ్మలు ఆకాశంలో ఎత్తుగా ఉండేవి మరియు దాని వేర్లు భూమిలో లోతుగా వ్యాపించి ఉండేవి. ఈ చెట్టు చుట్టూ అందమైన తోట ఉండేది. అందులో రకరకాల పూలు మరియు మొక్కలు ఉండేవి. కాకి దంపతులు ప్రతిరోజూ తమ గుడ్లపై జాగ్రత్తగా కూర్చుంటారు, వాటిని వెచ్చగా ఉంచుతారు. వారు తమ పిల్లలు పొదిగే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో మన చిన్నారులు బయటకు వస్తారు అని కాకి భర్త సంతోషంగా చెప్పేవాడు. కానీ వారికి తెలియదు, వారి చెట్టు కింద భూమిలోని ఒక చీకటి గుహలో ఒక దుష్ట పాము నివసిస్తుంది. చెట్టు కింద ఉన్న భూగర్భ గుహలో ఒక పెద్ద భయంకరమైన పాము నివసించేది. ఈ పాము చాలా దుష్టుడు మరియు అత్యాశగలవాడు. ఆ పాముకి తన ఆహారం కోసం వేట ఆడడం అంటే చాలా ఇష్టం. ఈ పాము చాలా పెద్దది. ఆ పాము పొడవు 10 అడుగుల వరకు ఉండేది. ఆ పాము శరీరం మందపాటి తాడులా ఉండేది మరియు ఆ పాము కళ్ళు ఎరుపు రత్నాలలా మెరుస్తూ ఉండేవి. ఆ పాము దంతాలు విషంతో నిండి ఉండేవి. ఆ పాముకి ముఖ్యంగా పక్షుల గుడ్లు తినడం అంటే చాలా ఇష్టం. అతను చెట్టుపై ఎక్కి గూళ్లలోకి చొచ్చుకుని వెళ్లి గుడ్లను మింగేస్తాడు. ఒకరోజు పాము తన గుహలో ఉంటే ఆ పాముకి పైన కాకుల శబ్దం వినిపించింది. అని పాము తన నాలుకను బయటకు తీసి చెప్పాడు, పైన కాకుల గూడు ఉన్నట్టుంది. తాజా గుడ్లు ఉండవచ్చు. ఆ పాము నెమ్మదిగా తన గుహ నుండి బయటకు వచ్చాడు. ఆ పాము కదలిక చాలా నిశ్శబ్దంగా ఉంది, గడ్డిపై జారుతున్న నీరులాగా. పాము చెట్టు దిగువకు వచ్చి పైవైపు చూశాడు. అతనికి కాకుల గూడు కనిపించింది మరియు అందులో 3 గుడ్లు మెరుస్తున్నట్లు కనిపించాయి. వా అని పాము తనలో తాను అనుకున్నాడు, ఎంత రుచికరమైన భోజనం! నేను వాటిని తీసుకోవాలి. కానీ ఒక సమస్య ఉంది, కాకుల గూడు చాలా ఎత్తులో ఉంది మరియు కాకులు దాని దగ్గర కాపలాగా కూర్చుని ఉన్నారు. నేను వేచి ఉండాలి అని పాము నిర్ణయించుకున్నాడు. వారు ఆహారం వెతుక్కోవడానికి వెళ్ళినప్పుడు, నేను వెళ్లి గుడ్లను తీసుకుంటాను. మర్నాడు ఉదయం కాకి భర్త ఆహారం వెతుక్కోవడానికి వెళ్ళాడు. నేను త్వరలో తిరిగి వస్తాను అని అతను కాకి భార్యతో చెప్పాడు. నువ్వు గుడ్లను బాగా చూసుకో, సరే అని కాకి భార్య చెప్పింది. నేను ఇక్కడే ఉంటాను. కానీ కొంతసేపటి తర్వాత కాకి అమ్మకు కూడా నీరు త్రాగాలని అనిపించింది. ఆమె దగ్గరలో ఉన్న చెరువుకు వెళ్లాలని అనుకుంది. కేవలం 2 నిమిషాలు అని ఆమె అనుకుంది. త్వరగా వెళ్లి వస్తాను. ఆమె గూడుని వదిలేసి నీరు త్రాగడానికి వెళ్ళింది. పాము ఈ అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. అతను వెంటనే చెట్టు మీదకు ఎక్కడం మొదలుపెట్టాడు. అతని శరీరం చెట్టు కొమ్మల చుట్టూ చుట్టుకుంటూ అతను మెల్లగా గూడు వైపు చేరుకున్నాడు. కాని కాకి అమ్మ త్వరగా తిరిగి వచ్చింది. ఆమె తన గూడు దగ్గరకు వచ్చినప్పుడు పాము దాదాపు గుడ్ల దగ్గరకు చేరుకుని ఉన్నాడు. అయ్యో పాము అని కాకి అమ్మ భయంతో అరిచింది. పాము కాకి అమ్మని చూసి నవ్వాడు. చాలా ఆలస్యం అయ్యింది చిన్న కాకిమ్మ అని అతను చెప్పాడు. ఈ గుడ్లు ఇప్పుడు నావి. కాని కాకి అమ్మ చాలా ధైర్యవంతురాలు. ఆమె తన రెక్కలను విపరీతంగా కొట్టుతూ తన పదునైన గోళ్లతో పాముపై దాడి చేసింది. మా పిల్లలను వదిలే అని ఆమె అరిచింది. పాము కాకి అమ్మ దాడిని చూసి బెదిరింది. అతను గుడ్లను తీసుకోలేకపోయాడు మరియు చెట్టు కిందకు దిగిపోయాడు. ఈసారి నువ్వు గెలిచావు అని పాము కోపంగా చెప్పాడు. కానీ నేను మళ్లీ వస్తాను మరియు అప్పుడు నేను మీ అందరినీ మింగేస్తాను. కాకి భర్త ఆహారంతో తిరిగి వచ్చినప్పుడు కాకి భార్య జరిగిన విషయం అంతా చెప్పింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కాకి భర్త చెప్పాడు. ఆ పాము మళ్లీ వస్తాడు. పాము తన గుహలోకి తిరిగి వెళ్లి కోపంతో ఆలోచించాడు. ఆ కాకులు చాలా జాగ్రత్తగా ఉన్నారు.
అని అతను అనుకున్నాడు. నేను వేరే మార్గం ఆలోచించాలి. అతను రాత్రంతా ఆలోచించాడు మరియు చివరకు ఒక కుతంత్రం తలపన్నాడు. నేను రాత్రివేళల్లో వెళ్తాను అని అతను అనుకున్నాడు. వారు నిద్రపోతున్నప్పుడు నేను చాలా నిశ్శబ్దంగా వెళ్ళి గుడ్లను తీసుకుంటాను. మర్నాడు రాత్రి చంద్రుడు మేఘాల వెనుక దాక్కున్నప్పుడు పాము తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టాడు. అతను చాలా నిశ్శబ్దంగా చెట్టు మీదకు ఎక్కాడు. అతని కదలిక గాలిలా మృదువుగా ఉంది. కాకి భార్య మరియు కాకి భర్త గుడ్లపై కూర్చుని నిద్రపోతున్నారు. పాము మెల్లగా వారి దగ్గరకు చేరుకున్నాడు. అతను తన నోటిని తెరిచి మొదటి గుడ్డును మింగడానికి సిద్ధమయ్యాడు. కాని కాకి భర్త అకస్మాత్తుగా మేల్కొన్నాడు. అతనికి ఏదో అనుమానంగా అనిపించింది. ఎవరు అక్కడా అని కాకి భర్త అడిగాడు. పాము వెంటనే ఆగిపోయాడు. అతను చాలా దగ్గరలో ఉన్నాడు, కాని ఇంకా గుడ్లను తాకలేదు. కాకి నాన్న చుట్టూ చూశాడు, కాని చీకటిలో పాముని స్పష్టంగా చూడలేకపోయాడు. బహుశా గాలి శబ్దం కావచ్చు అని కాకి నాన్న అనుకున్నాడు. కాని అతను పూర్తిగా నిద్రపోలేదు. అతను ఒక కన్ను తెరిచి కాపలాగా ఉన్నాడు. పాము గంటల తరబడి వేచి ఉన్నాడు, కాని కాకి నాన్న పూర్తిగా నిద్రపోలేదు. చివరకు పాము నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు. నేను వేరే ప్రణాళిక చేయాలి అని అతను అనుకున్నాడు. తర్వాతి రోజు కాకుల దంపతులు తమ పరిస్థితి గురించి చర్చించారు. ఆ పాము మళ్ళీ మళ్ళీ వస్తాడు అని కాకి భార్య చెప్పింది. మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండలేం. మన పిల్లలు పొదిగే రోజు దగ్గర పడుతుంది మరియు అప్పుడు మనకు మరింత చూసుకోవాల్సి వస్తుంది. అవును అని కాకి భర్త చెప్పాడు. మనం ఏదైనా శాశ్వత పరిష్కారం అనుకోవాలి. కాకి భార్య ఆలోచనలో మునిగిపోయింది. ఆమె చాలా తెలివైనది మరియు సమస్యలను పరిష్కరించడంలో నిపుణురాలు. నాకు ఒక ఆలోచన వచ్చింది అని కాకి భార్య చెప్పింది. కానీ దానికి మనం చాలా ధైర్యవంతులుగా ఉండాలి. ఏమిటి అది అని కాకి భర్త అడిగాడు. మనం ఆ పాముని మోసం చేయాలి అని కాకి భార్య చెప్పింది. కానీ దానికి మనం రాజమహల్లోకి వెళ్ళాలి. కాకి భర్త ఆశ్చర్యపోయాడు. రాజమహల్లోకి ఎందుకు? కాకి భార్య తన ప్రణాళికను వివరించింది. దూరంగా ఉన్న రాజమహల్లో రాజు చాలా అందమైన నగలు మరియు ఆభరణాలు కలిగి ఉన్నాడు. వాటిలో ఒక చాలా విలువైన వజ్రాల హారం ఉంది. మనం ఆ హారాన్ని తీసుకుని వచ్చి మన చెట్టు కింద పాము గుహ దగ్గర వేస్తాము అని కాకి భార్య చెప్పింది. రాజు సైనికులు ఆ హారం కోసం వెతుకుతారు. వారు పాముని చూసి దానిని పట్టుకుంటారు లేదా చంపేస్తారు. కాకి భర్తకు ఈ ప్రణాళిక వింతగా అనిపించింది, కానీ వేరే మార్గం లేదు. కానీ మనం దొంగలుగా మారుతున్నాం అని అతను చెప్పాడు. మనం దానిని తిరిగి ఇవ్వడానికి ఒక మార్గం అనుకుంటాము అని కాకి భార్య చెప్పింది. ముఖ్యంగా మన పిల్లలను కాపాడుకోవాలి. మర్నాడు తెల్లవారుజామున కాకుల దంపతులు రాజమహల్లో వైపు బయలుదేరారు. వారు తమ గుడ్లను వదిలేసి వెళ్లడం చాలా కష్టంగా అనిపించింది, కానీ వేరే మార్గం లేదు. రాజమహల్లు చాలా దూరంలో ఉంది. వారు 1 గంట ఎగురుతూ వెళ్ళాలి. దారిలో అనేక ప్రమాదాలు ఉన్నాయి. గద్దలు, మరిన్ని పెద్ద పక్షులు మరియు వేటగాళ్లు. వారు జాగ్రత్తగా ఎగిరి చివరకు రాజమహల్లుకు చేరుకున్నారు. మహల్లు చాలా అందంగా ఉంది. పెద్ద గోడలు, అందమైన తోటలు మరియు మెరుస్తున్న గోపురాలు. మనం ఎలా లోపలికి వెళ్ళాలి అని కాకి భర్త అడిగాడు. కాకి భార్య చుట్టూ చూసింది. ఆమెకు ఒక చిన్న కిటికీ కనిపించింది. అది తెరిచి ఉంది. అక్కడ చూడు అని ఆమె చెప్పింది. వారు ఆ కిటికీ గుండా లోపలికి వెళ్లారు. అది రాజు ఖజానా గది. గదిలో అనేక రకాల బంగారు నగలు, వెండి గిన్నెలు మరియు విలువైన రత్నాలు ఉన్నాయి. మధ్యలో ఒక పెద్ద పెట్టెలో అత్యంత అందమైన వజ్రాల హారం ఉంది. అది చంద్రకాంతిలో మెరుస్తూ ఉంది. అదే అని కాకి భార్య చెప్పింది. కాని అకస్మాత్తుగా వారికి బయట అడుగుల శబ్దం వినిపించింది. రాజు కాపలాదారులు వస్తున్నట్లు ఉన్నారు, త్వరగా అని కాకి భర్త చెప్పాడు. కాకి భార్య తన కాలితో హారాన్ని పట్టుకుని వారు వెంటనే కిటికీ గుండా బయటకు వెళ్లారు. కాపలాదారులు గదిలోకి వచ్చినప్పుడు వారు తెరిచిన కిటికీని మరియు తప్పిపోయిన హారాన్ని చూశారు. దొంగతనం అని వారు అరిచారు. వెంటనే వెతకండి, దొంగలను పట్టుకోవాలి. కాకుల దంపతులు హారంతో త్వరగా ఇంటికి తిరిగి వచ్చారు. వారు చాలా అలసిపోయారు,
కాని వారి ప్రణాళిక యొక్క మొదటి భాగం విజయవంతమైంది. ఇప్పుడు మనం రెండవ భాగాన్ని చేయాలి అని కాకి భార్య చెప్పింది. వారు వజ్రాల హారాన్ని పాము గుహ ముఖద్వారం దగ్గర జాగ్రత్తగా వేశారు. హారం సూర్యకాంతిలో మెరుస్తూ ఎవరైనా దానిని చూస్తే వెంటనే గమనించేలా ఉంది. ఇప్పుడు మనం వేచి ఉండాలి అని కాకి భర్త చెప్పాడు. వారు తమ చెట్టుపై కూర్చుని కింద జరుగుతున్న విషయాలను చూస్తున్నారు. కొంతసేపటి తర్వాత పాము తన గుహ నుండి బయటకు వచ్చాడు. అతను మెరుస్తున్న హారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది ఎక్కడ నుండి వచ్చింది అని అతను అనుకున్నాడు. ఇది చాలా అందంగా ఉంది. నేను దీన్ని నా గుహలో దాచుకుంటాను. పాము హారాన్ని తన గుహలోకి తీసుకెళ్లాడు. ఇంతలో రాజ సైనికులు హారం కోసం వెతుకుతూ అన్ని వైపులా వెతుకుతున్నారు. వారు గ్రామాలలో, అడవుల్లో మరియు చెట్ల మీద వెతుకుతున్నారు. చివరకు ఒక గుర్రం మీద వచ్చిన సైనికుడికి చెట్టు కింద మెరుస్తున్న ఏదో కనిపించింది. అక్కడ చూడండి అని అతను అరిచాడు. ఏదో మెరుస్తుంది. సైనికులు దిగి వచ్చి చూశారు. వారికి గుహ కనిపించింది. లోపల ఎవరైనా ఉంటారు అని సైనికుల నాయకుడు చెప్పాడు. దొంగను బయటకు రానివ్వండి. సైనికులు గుహ దగ్గర నిలబడి అరిచారు. బయటకు రా. నువ్వు చేసిన దొంగతనానికి శిక్ష పడాలి. పాము గందరగోళంలో పడ్డాడు. అతనికి హారం విషయం గురించి ఏమీ తెలియదు. రాజ ఖజానా నుండి వజ్రాల హారాన్ని దొంగిలించిన వాడివి నువ్వు అని సైనికుల నాయకుడు కోపంగా అరిచాడు. చివరకు పాము హారంతో బయటకు రావాలని నిర్ణయించుకున్నాడు. అతను గుహ నుండి బయటకు వచ్చినప్పుడు సైనికులు భయంకరమైన పెద్ద పాముని చూసి ఆశ్చర్యపోయారు. అయ్యో, పాము అని వారు అరిచారు. కానీ వారు ధైర్యవంతులు. వారు పాముని చుట్టుముట్టి బలమైన తాళ్లతో కట్టివేశారు. చివరకు వారు పాముని రాజ జైలుకు తీసుకెళ్లారు. ఇకపై నువ్వు ఎవరినీ ఇబ్బంది పెట్టలేవు అని సైనికుల నాయకుడు చెప్పాడు. కాకుల దంపతులు ఈ దృశ్యాన్ని చూసి చాలా సంతోషపడ్డారు. వారి ప్రణాళిక విజయవంతమైంది. మన గుడ్లు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయి అని కాకి భార్య ఆనందంగా చెప్పింది. కాకి భార్య సైనికుల దగ్గరకు వెళ్లి గుహలోకి వెళ్లి హారాన్ని బయటకు తెచ్చింది. ఈ కాకి మాకు సహాయం చేసింది అని సైనికుల నాయకుడు చెప్పాడు. సైనికులు హారంతో రాజమహల్లుకు తిరిగి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత కాకుల గుడ్లు పొదిగే సమయం వచ్చింది. ఒక అందమైన ఉదయం మొదటి గుడ్డు పగులుకుంది. చీర్ప్ చీర్ప్ అని చిన్న శబ్దం వినిపించింది. ఒక చిన్న కాకి పిల్ల బయటకు వచ్చింది. అయ్యో, ఎంత అందంగా ఉంది అని కాకి అమ్మ ఆనందంగా అరిచింది. త్వరలోనే రెండవ మరియు మూడవ గుడ్లు కూడా పగులుకున్నాయి. ఇప్పుడు వారికి 3 చిన్న అందమైన పిల్లలు ఉన్నాయి. అమ్మా, మనం ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాము అని ఒక చిన్న పిల్ల అడిగింది. కాకి అమ్మ చెప్పింది, ఎందుకంటే మనం సురక్షితంగా ఉన్నాము ప్రియమైన పిల్లలారా. తెలివి మరియు ధైర్యం కలిసి ఉంటే మనం ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. రోజులు గడిచాయి. కాకుల కుటుంబం చాలా సంతోషంగా జీవించింది. వారి కథ అనేక తరాలకు చెప్పబడింది. ఒకరోజు ఒక చిన్న పెట్ట కాకి అమ్మ దగ్గరకు వచ్చింది. అమ్మా, మీరు ఎలా అంత తెలివిగా ఆలోచించారు? కాకి అమ్మ చెప్పింది, చిన్నది, నిజమైన తెలివి అంటే సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడం. నేను పాముతో పోరాడలేదు. నేను అతని దుష్టతలను అతనికే వ్యతిరేకంగా వాడుకున్నాను. కాకుల కుటుంబం చాలా సంవత్సరాలు ఆ చెట్టుపై సంతోషంగా జీవించింది. వారి తెలివైన కథ చెప్పుతూ అన్ని చిన్న జంతువులకు ప్రేరణ ఇస్తూ ఉంది. ఈ కథ మనకు నేర్పుతుంది, తెలివి మరియు ధైర్యం కలిసిన చోట ఎలాంటి పెద్ద శత్రువునైనా ఓడించవచ్చు. బలం కంటే బుద్ధి ఎక్కువ శక్తివంతమైనది. ప్రేమతో కూడిన కుటుంబంలో ఏకమైతే ఏ కష్టమైనా అధిగమించవచ్చు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.